తిరుపతి జిల్లాలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటాయి. పండగను పురస్కరించుకొని క్రైస్తవ సోదరులు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేశారు. లోక రక్షకుడుగా, నీతిమంతుడుగా యేసుక్రీస్తు సాగించిన జీవనయానం మానవాళికి ఆదర్శప్రాయమని క్రైస్తవ మత పెద్దలు కీర్తించారు. ఆయన త్యాగము, ఆయన క్రయధనము, ఆయన ప్రాణము పెట్టుట వలన అనంతరం బైబిల్లోని సువార్తను ప్రకటించి ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ కట్ చేశారు. క్రిస్మస్ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చర్చికి విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలను కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కలిసినప్పుడల్లా వారు చెప్పేటువంటి మాట ఏంటంటే, టిష్యూ పేపర్ కొంచెం. ప్రజలందరికీ కలగజేసేటువంటి మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నానని చెప్పి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. ఇది క్రిస్మస్ అనేటువంటిది కేవలం ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి చెందింది కాదు. ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి సువర్తమానం. ఇది ఒక మంచి వర్తమానం. ఏంటంటే యేసు పుట్టాను, యేసు పుట్టాడు. చాలామంది పుట్టారు, చాలామంది మహానుభావులు పెరిగారు. అయితే ఇంత ప్రాచుర్యం, ఇంత ప్రాధాన్యత ప్రపంచమంతట్లో కూడా యేసు పుట్టుకునే గొప్పగా ఘనముగా ఎంచబడడానికి మూల కారణము ఆయన మానవులందరి కొరకు రక్షకుడుగా జన్మించడమే. ఆ ఏకైక ఆ యొక్క కార్యమే గొప్పగా ప్రభావితమై ఈరోజు ప్రపంచమంతటా దాదాపు 200 దేశాలకు పైన ఈరోజు యేసు ప్రభుని ఆరాధించేటువంటి జనాంగము, యేసు ప్రభుని ఆరాధించేటువంటి ప్రజలు ఉన్నారంటే అది నిజంగా చెప్పాలంటే గొప్ప ధన్యత. ఎందుకంటే ఆయన లోక రక్షకుడుగా రావడం, ఒక కన్యక గర్భమందు ఆయన జన్మించడం, పరిశుద్ధముగా జీవించడం. ఆయన 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. అయితే ఆ 33.5 సంవత్సరములో ఆయన పరిశుద్ధుడిగాను, నీతిమంతుడిగాను, యథార్థవంతుడిగాను ఆయన జీవించడం మాత్రమే కాకుండా ఈ సన్మార్గములో నడవాలని ఆయన బోధించినటువంటి ఆ బోధనలను బట్టి ఈరోజు ఎక్కువ యేసు ప్రభుని వెంబడించడానికి కారణం ఏంటంటే ఆయన చూపించినటువంటి సత్య మార్గం, ఆయన నడిచినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి మార్గమే. కాబట్టి యేసు ప్రభు చెప్పినటువంటి విధంగా ఆయన కరుణ, దయ, జాలి, కనికరము అందరి మీద ఉండాలన్నటువంటిది ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి, మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ఈ తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి అందరికీ క్రీస్తు యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా కలగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను.